Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి కార్యక్రమాలకు మీకు స్వాగతం. సహోదరులు జాన్ రిక్కీ గుటం గారు వాక్యోపదేశం చేయకముందుకు మనము ఒక మంచి పాట విన్నాం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును, పరమ సంతోషము భక్తులకీయును. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పరిమళ తైలము యేసయ్య నామం, పరిమళ తైలము యేసయ్య నామం, భూమిలో సువాసన వీచెడి నామం, భూమిలో సువాసన వీచెడి నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పరమా భూమిలో మేలైన నామం, పరమా భూమిలో మేలైన నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం, నమ్మిన వారి చేయి విడువని నామం, నమ్మిన వారి చేయి విడువని నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మోకాలన్నీ వంచెడి నామం, మోకాలన్నీ వంచెడి నామం, సూటిగా ఒకటిగా ప్రకాశించే నామం, సూటిగా ఒకటిగా ప్రకాశించే నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. సాతాను సేనను జయించిన నామం, సాతాను సేనను జయించిన నామం, పాపపిశాచిని తరిమెడి నామం, పాపపిశాచిని తరిమెడి నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. చక్కగా పాట వినిపించి మనలను వాక్యమునకు సిద్ధపరిచిన సత్యవాణి బృందామునికి మా హృదయపూర్వక వందనములు. నౌ ఐ ప్రెజెంట్ టు యు బ్రదర్ జాన్ రిక్కీ గుటం. సత్యవాణి ప్రేక్షకులకు మా అందరి తరపున మీకు హృదయపూర్వక వందనములు. క్రొత్త నిబంధనలో క్రీస్తు తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఎవరిని చూస్తామండి? మనం సౌలుని చూస్తాం, పౌలుని చూస్తాం. పౌలు కన్నా ముందు పేరు అతని పేరు సౌలు. అతని చరిత్ర గురించి, అతను ఎవరో, అతను ఏం పని చేశాడో దాని గురించి ఈ రోజు కొంచెం సేపు ధ్యానించుకుందాం. సౌలు హీ వాజ్ an apostle to the Gentile people. అతను మనలాంటి వారికి, యూదులు కాని వారికి సువార్తను ప్రకటన చేయడం మొదలు పెట్టాడు. అపోస్తలు పౌలు వలన మన దగ్గర వరకు సువార్త వచ్చింది. హీ వాజ్ an apostle to the Gentile people. యేసుక్రీస్తు అయితే వచ్చి ఈ లోకంలో పరిచయం చేసి దేవుని మహిమ చూపించి, దేవుని ప్రేమ చూపించి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఈ క్రిస్టియానిటీని మార్కెట్ చేశాడు. ఆయన దిస్ వాట్ హీ డిడ్. హీ టోల్డ్ ద వరల్డ్, హీ టోల్డ్ ద పీపుల్ అరౌండ్ ద చర్చెస్
what the way of Jesus Christ is and how the church should be. అపోస్తలుడు పౌలు చెప్పాడు, సంఘం ఇలాగ ఉండాలి, క్రీస్తుని అనుసరించే వారు ఇలాగ నడుచుకోవాలి సంఘంలో అని చెప్పాడు. పౌలు కింద మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు చాలా చెడ్డవాడిగా ఉండమని చూస్తాం, బైబిల్లో మనం చూస్తాం. అపోస్తలుడు పౌలు అన్యులకి అపోస్తలులు అని ఎఫెసీయులు 3:5-6 చెప్పడం చూస్తాం. ఎలా రాయబడింది? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులను సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారనుదే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని రాయబడింది. అతను ఆ సువార్తకు పరిచారకుని ఏంటి? దేవుడని, ప్రభు అని ఇతరులకు అన్యులకు చెప్పడానికి నేను పాలివారినై ఉన్నాను అని చెప్తూ మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఇతనికి పౌలుకిని పేతురుకిని గలతీయులు రాసిన పత్రికలో మెన్షన్ చేస్తాడు. అతను కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. పేతురేమో యూదులతో సమానంగా అంటే పౌలుకి అది నచ్చలేదు. యూదులు స్పెషల్ జనరేషన్ గా ఉన్నారు అని పేతురు అనుకుంటే పౌలు అంటాడు, కాదు పేతురు గారు, యూదులు అన్యులు అందరూ దేవుని దృష్టిలో సమానమే అని చెప్పడం చూస్తాం. గలతీల్లో రాయబడి ఉంటది. పౌలు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ రాశాడు. సగం కన్నా ఎక్కువ కొత్త నిబంధనలు అతని రచనలు మనం చూస్తాం. ఇతను 13 గ్రంథాలనే పేరు చెప్పి అతను రాసినట్టు మనం తెలిసిన చరిత్రకారులు చెప్తున్నారు. 13 పత్రికలోనే మనం చూస్తాం. హెబ్రీ పత్రిక ఎవరు రాశారో తెలియదు. కొంతమంది పౌలు అంటారు, కొంతమంది పౌలు కాదంటారు. నేను అనుకుంటున్నాను ప్రాబబ్లీ పౌలు రాసి ఉండకపోవచ్చు. ప్రాబబ్లీ పౌలు రాసినన్నిట్లోనే సాల్యుటేషన్స్ రాసి నేను పౌలును రాస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు. అక్కడ హెబ్రీ పత్రికలో చెప్పలేదు, అతని పేరు అక్కడ రాయలేదు. కానీ రైటర్ చూస్తే పౌలు స్టైల్లోనే రాశారు అని కొంతమంది అంటారు. అతను రాసి ఉంటే మంచిది. పౌలు ఇంకా ఎక్కువ పత్రికలు రాసి ఉండవచ్చు, ఉన్నాడు, ఎక్కువ పత్రికలు రాశాడు సంఘాలకి. మనం చూస్తాం కొలస్సీయులు 4:16 ఇలా రాయబడింది, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. అంటే మీరు అక్కడ ఆ పత్రిక చదివించి ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇంకో సంఘం లవోదికయ, ఆ సంఘంలో రాసిన పత్రిక మీరు తెచ్చుకుని చదవడానికి చూస్తాం. అంటే ఆడికే రాశారు. కానీ మన కొత్త నిబంధనలో ఆ పత్రిక లేదు. ఇంకా చూస్తాం ప్రాబ్లం, ఇంకా పత్రికలు రాసి ఉండవచ్చు. 1 కొరింథీయులు 5:9 రాయబడింది, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని అని రాయబడింది. అంటే 1 కొరింథీయులు ముందు ఒక పత్రిక రాసి ఉండవచ్చు. ఆ పత్రిక ఎక్కడో ప్రాబబ్లీ మిస్ అయింది. నేను మీకు పత్రిక రాశాను అనుకోండి, ఏదో ఒక లెటర్ రాశాను అనుకోండి, కొన్ని రోజులు ఉంచుకుంటాం. నా మీద గవర్నమెంట్ చదువుకుంటారు, కొన్ని సంవత్సరాలు ఉంచుకుంటారు. దాని తర్వాత ఎక్కడో అట్టపెట్టి కిందో ఎక్కడో చెత్తపొట్టులోకి వెళ్ళిపోతుంది. అలాగే పౌలు రాసినవి కూడా ఒక లేఖలు, ఒక ఉత్తరాలు లాంటివి, స్నేహితుల మధ్య, సంఘాల మధ్య ఉత్తరాలు లాంటి ఒక టీచింగ్స్ లాంటివి. ప్రాబబ్లీ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే సౌలు ప్రాబబ్లీ 3rd century కానీ 10th centuryలో కానీ జన్మించి ఉంటాడు అని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రాబబ్లీ డేట్ ఎవరికి కరెక్ట్ గా తెలియదు. ఆ టైంలో ప్రాబబ్లీ 10 AD పుట్టాడని చరిత్రకారులు ప్రాబబ్లీ చెప్తున్నారు. అతను తార్సస్ అనే ఊర్లో పుట్టాడని మనం చూస్తున్నాం. అతను ఎవరి దగ్గర చదువుకున్నాడో అవన్నీ చూస్తాం. అపోస్తల కార్యాలు 22:2 అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువ శబ్దముగా ఉండేరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగిన గురించి చెప్తున్నాడు, ఎవరి దగ్గర పుట్టానో ఏం చేశానని. 3వ నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి అని చెప్పడం చూస్తాం. అతడు గమలీయేలు అతని దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అతను తార్సస్ అనే పట్టణంలో పుట్టాడని మనం చూస్తాం. తార్సస్ అనే పట్టణము మీరు చూస్తే ఇప్పుడు ఈ సమయంలో టర్కీ దేశంలో ఉంది. అది ఆ ఊరికి పేరు టార్కు అని గ్రీక్ దేశంలో దేవుడి దగ్గర నుంచి వచ్చిందట ఆ ఊరి పేరు. దాని పాత పేరు తార్సు. అక్కడ నుంచి ఇప్పుడు ఈ సమయంలో గ్రీకు, టర్కీ ఆ ప్రాంతంలోనే జనవరి 25th, జూన్ 29th, నవంబర్ 18th ఆ 3
తేదీల్లో పౌల్ని అతను పండుగలు గుర్తించుకుని ఏదో పేర్లు పెట్టుకుని పండుగలు చేసుకున్నారట. చరిత్ర చూస్తే ప్రాబబ్లీ పౌలు 65 AD లోని నీరో చక్రవర్తి వలన శిరస్సానం చేయబడ్డాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. ఎందుకు నీరో చేశాడంటే 60 AD లోని నీరో ఏం చేశాడంటే యూదులందరూ కలిసి యెరూషలేం పట్టణాన్ని తగలబెట్టేశారు, అంటించేశారు అని కోపం ఒక నింద యూదుల మీద ఉంచి క్రిస్టియన్స్ ని క్రిస్టియన్స్ ని పర్సిక్యూట్ చేయడం మొదలు పెట్టాడు. దాంట్లో క్రైస్తవులందరూ చనిపోవడం చూస్తాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో చూసాం ఎవరి దగ్గర శిష్యునిగా ఉన్నాడు, అసలు ఆ గమలి ఎవరు అని చూస్తే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలోని 32వ వచనం చూస్తాం. మేమును దేవుడు తనకు విధేయులై వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులు సాక్ష్యమై ఉన్నామని చెప్పి వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశుడనైన గమలీయేలు ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లను. ధర్మశాస్త్ర ఉపదేశము చాలా తెలిసినవాడట, మోషే ధర్మశాస్త్రం చాలా తెలుసని చూస్తాం. అతని మాటలకి అతనికి హీ హాజ్ అథారిటీ ఇన్ దట్ కౌన్సిల్. అతని మాటలు మనుషులు విన్నారు ఆ కౌన్సిల్ లోని. ఎందుకంటే ఆగండి ఒకసారి, వారిని ఏం చేయకండి, బయటికి వెళ్ళండి అని చెప్పాడు. అంటే హీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ అథారిటీ. అక్కడ ఇంకా చూస్తే 35వ వచనంలోనే వారి గురించి పేతురు అక్కడ ఉన్న అపోస్తుల గురించి మాట్లాడడం చూస్తాం. గమని ఏం చేశాడు, ఇశ్రాయేలారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి అని చెప్పడం చూస్తాం. అతను ఆ మనుషుల గురించి వారి గురించి మాట్లాడాడు. జాగ్రత్త సుమి, ఇది దేవుని చిత్తం అయితే వ్యతిరేకంగా వెళ్తున్నారని మిగతా వచనం చూస్తాం. హీ స్టాప్ ద కౌన్సిల్ ఫర్ గివింగ్ దెమ్ పనిష్మెంట్. అది చూస్తే చివరికి అతని మాట వలన వారిని వదిలేశారు, పేతుర్ని మిగతా అపోస్తుల్ని. అలాంటి అథారిటేటివ్ పర్సన్ దగ్గర అతను శిష్యునిగా నేర్చుకున్నాడు ధర్మశాస్త్రం. ఇంకా పౌలు గురించి తెలుసుకోవాలంటే ఫిలిప్పీయులు 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా చెప్తున్నాడు, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశావుడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసయ్యుడనై ఆ శక్తి విషయము సంఘమును హింసించు వాడునై ధర్మశాస్త్రము వలన నీతి విషయమును అనింద్యుడనై ఇంటిని అని చెప్పడం చూస్తాం. అతను ధర్మశాస్త్రం తెలుసు. నేను 8వ రోజు సున్నతి చేయబడ్డ వాడిని, బెన్యామీన్ గోత్రం ఎక్కడి నుంచి వచ్చాడు. అతను హిస్టరీ ఫిలిప్పీ రాస్తూ ఎఫెసీ రాస్తూ అలాగా మిగతా యూదులకు చెప్తే మనం చూస్తాం. పౌలు ముందు పేరు అసలు పేరు సౌలు. ఈ సౌలుని మొట్టమొదటిసారిగా మనం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51 నుంచి ఇలా రాయబడింది. ముష్కారులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములను లోపరచనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. మనం చూస్తాం అక్కడ స్టెఫెన్ చెప్తున్నాడు అక్కడ ఉన్న యూదులతో, ఇలాగా పితరులకు వచ్చిన మాటలు మీరు గాయకోనలేదు, యేసుక్రీస్తు మాటలు కూడా మీరు గాయకోనట్లేదు, యేసుక్రీస్తుని చంపారు అనే హిస్టరీ చెప్తుంటే అక్కడ ఉన్న యూదులకి కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే అతన్ని చంపేయాలి అంత కోపం వచ్చింది. వారిలోని సౌలు ఉన్నాడు. 54వ వచనం, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కోరికిరి. అంతే పండ్లు కోరికనే వారికి ఎంత కోపం వచ్చిందో మనం చూస్తాం. 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తెరచి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుషుల కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి అని చూస్తాం. వారికి అతను చెప్పిన మాటలు బట్టి వాటిని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఎంత కోపం, పళ్ళు కోరుకుని అతని మీద పడి కొట్టి చంపేంత కోపం వచ్చిందట. 58వ వచనం, పట్టణపు వెలుపలి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అక్కడ మనం చూస్తాం ఒక యవనస్తుడు దగ్గర అతను వారి బట్టలు పెట్టుకుని ఫస్ట్ టైం సౌలు గురించి చూస్తాం. 59వ వచనం 60వ వచనంలో బైబిల్లోని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలోనే సౌలు ఒక యవనస్తుడు ఈ బైబిల్లో మనం చూస్తాం ఫస్ట్ టైం గా. యవనస్తుడు అంటే చాలా ఏదో చేయాలి, నేను అనుకున్నది సత్యం,
నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళని చెప్తుంటారు. యవనస్తుల్లో అలా చెప్పడం చూస్తాం. ప్రాబబ్లీ సౌల్లో కూడా అంత ఉద్రేకం, అంత ఉడుకురత్నం ఉన్నది. 8వ అధ్యాయంలో చూస్తే ఆ కాలం ఉంది యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని రాయబడింది. సౌలు ఎంత కోపం వచ్చిందంటే క్రైస్తవులందరినీ మొత్తం చంపేయాలి, ఎంత కోపం వచ్చింది. ఏం చేసి ఇంటింటికి వెళ్ళి పట్టుకుని బయటకు లాగు తీసి చెరసాలు వేసి లేకపోతే కొట్టి చంపేశాడు. అంత కోపం వచ్చింది. అతను అనుకున్నదే సత్యం, అతనికి తెలిసినదే న్యాయం అంటూ ఉన్నాడు. అప్పుడు సౌలు ఇలా చంపడం వల్ల ఇలా లీడర్ అయిపోయాడు. లీడర్ అవడం వల్ల అతనికి క్రైస్తవుల్లో చాలా భయం కలిగింది. అతని పేరు చెప్తే క్రైస్తవులు చాలా భయం కలిగింది. ఆ సంఘంలో చాలా చెదిరిపోయారు. కొంతమంది ఉన్నారు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యములను ప్రకటించు సంచారం చేసిరని చూస్తున్నాం. మిగతా వారికి భయం కలిగింది. అననీయ చూస్తాం 9వ అధ్యాయంలో చూస్తే అననీయకి యేసుక్రీస్తు చెప్తే వెళ్ళి ఇంకో ఈ సౌలు ఇలాగ ఉన్నాడు వెళ్ళి దర్శించి అని చెప్తే అతను కూడా భయపడ్డాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. అతను కూడా భయం కలిగింది. అతను ఏం చెప్తున్నాడు, చాలా మందికి కూడా భయం కలిగిందని. మళ్ళీ కొంతమంది ఉంటారు సంఘంలో, కొంతమంది ఉంటారు, లేకపోతే మన పిల్లలు కొంతమంది ఉంటారు. వారు ఏంటి చెప్తారంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తా ఉంటారు. అననీయకి చాలా భయం కలిగింది. అననీయ తోటి క్రైస్తవులు కూడా భయంగా ఉన్నారు. ప్రభువా, అననీయ రిపోర్ట్ చేస్తున్నాడు యేసుక్రీస్తుకి. సౌలు ఒక యవనస్తుడు. మన పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు అప్పుడప్పుడు. వారు ప్రేమ అంటూనే, వారు సినిమాలు చూస్తూనే, వారు మాట్లాడుతూనే ఈ సొసైటీని అంత గ్రాస్ప్ చేసి నాకే తెలుసు అని బిహేవ్ చేస్తారు. ఆ చిన్నపిల్లలే 10 సంవత్సరాల తర్వాత కూర్చుని ఆలోచిస్తే హై నేను ఎంత తప్పు చేశాను అని వారే ఆలోచిస్తారు. వారి గురించి కాదు, ఫస్ట్ మీ గురించి ఆలోచించండి. మీరు యవ్వనంగా చాలా పనులు చేసే ఉంటారు, ఇప్పుడు ఆలోచిస్తే మీరు అని నమ్ముకుంటారు. చిన్నపిల్లల పనులు ప్రాబబ్లీ యవనస్తులుగా ఈ సౌలు కూడా చేసి ఉంటాడు. చేసి మరీ భయంకరంగా చేస్తాడు. తీసుకెళ్లి క్రైస్తవుల్ని చంపేశాడు. అలాంటి భయంకర పనులు చేశాడు సౌలు. తర్వాత సౌలుకి జ్ఞానం కలిగిన తర్వాత, అతను తప్పుని తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు కనపడిన తర్వాత అతను చెప్తున్నాడు. గలతీయుల పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము రాస్తూ ఇలా చెప్తున్నాడు, ఇలా వారితో చెప్తున్నాడు, పూర్వందు యూదా మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచార్యమందు విశేష శక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కుల అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అని వారికి మీకు తెలుసు కదా, నేను అప్పుడు ఆ టైంలో ఇలాగున్నాను అని గలతీయులకు చెప్తూ చెప్పారు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలోనే సౌలు బయలుదేరతాడు, క్రైస్తవుల్ని చంపడానికి బయలుదేరతాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో చూస్తే మనం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు భద్రించటకును హత్య చేయుటను దానికి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గమున పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోనికి సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అక్కడ వెళ్ళి అడగడం చూస్తాం. 3వ వచనప్పుడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశముని యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకటం వినను. అక్కడ చూస్తాం ఒక స్వరం వినబడుతుంది. ఎప్పుడు క్రైస్తవుని చంపడానికి సిద్ధంగా వెళ్తుంటే అప్పుడు మనం చూస్తాం 5వ వచనం మనం తెలిసి ఎవరో ప్రభువా నీవెవడని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును తన మాటలతో చెప్పడం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం మనం తెలుసు మనకి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్తమంతను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు అని చెప్తాం. అక్కడ చూస్తే దేవుని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఒక భార్య భర్తలు తీసుకున్నాను అనుకోండి, బెటర్ హాఫ్ అంటారు, హాఫ్ అంటారు, మై బెస్ట్
ఫస్ట్ హాఫ్ అంటారు. అంటే వాళ్ళిద్దరూ ఒకటే కానీ ఇద్దరు వేరు వేరు. అలాగే మనం చూస్తే సంఘము క్రీస్తు ఒకటే. మనకు తెలియాలి క్రైస్తవులు సంఘము క్రీస్తు అని ఒకటే అని మనం చూస్తాం. సౌలుకి తెలియలేని ఆ టైంలో పాపం అతను తెలియకుండా సంఘాన్ని మొత్తం క్రీస్తునే హింసించడం మొదలు పెడితే అతను చెప్తాడు ఫిలిప్పీలు 3:7 చెప్తాడు, ఆయనను ఏవేవి నాకు లాభకరమైన ఉండవో వాటిని క్రీస్తు నిమిత్తము ఎంచుకొంటిని అని చూస్తున్నాం. అతనికి పాతవన్నీ లాభంగా ఉన్నవన్నీ నష్టంగా క్రీస్తు వరకు ఎంచుకున్నాడు. అతనికి తెలియలేదు. సౌలుగా ఉన్నప్పుడు అతనికి అసలు ఇంపార్టెంట్ ఏమో అతనికి తెలియలేదు. పౌలుగా మారిన తర్వాత అసలు వాట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ అప్పుడు తెలిసింది. ఇంపార్టెంట్ ఏమో అతనికి మన గ్రామంలోని లేకపోతే మన ఉద్యోగం చేసే చోట లేకపోతే మన ఇంట్లోని కొంతమంది మూర్ఖులని మనం చెప్తాం, రే ఆడు చాలా మూర్ఖుడు రా అని మనం ముద్ర చేస్తాం. సౌలు కూడా అలాంటి మూర్ఖుడే, చంపేశాడు జనాన్ని, క్రైస్తవులను చంపేశాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అలాంటి వారినే ఇఫ్ దే చేంజ్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్, అలాంటి వారు చేంజ్ అవుతే మారు మనసు పొందితే సంఘంలోకి వస్తే క్రీస్తు వాక్యం చెప్పడం మొదలు పెడితే అలాంటి వారే సంఘంలో స్ట్రాంగ్ పిల్లర్ గా ఉంటారు. We should not give up hopes on people like those. మన సంఘంలో, మన ఊరిలో, మన గ్రామంలో, మన వర్క్ ప్లేస్ లోని అలాంటి వారి మీద మనం నమ్మకం విడిచిపెట్టకూడదు. దేవుడు అలాంటి వారి మీద నమ్మకం విడిచిపెట్టలేదు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. క్రైస్తవులను చెప్తా అంటారు, సంఘానికి వెళ్తా అంటారు, ఆరాధనకి వెళ్తా అంటారు, వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు అయితే దే ఆర్ లైక్ ప్యాసివ్. వారు నామకత్వ క్రైస్తవులుగా ఉంటారు. ఎవరైతే రాడికల్ గా క్రీస్తుని తెలుసుకున్నారో వారికే మార్చుకున్నారో మూర్ఖులుగా ముందు ఉండి క్రీస్తులకు వచ్చారో వారు యాక్టివ్ క్రిస్టియన్ అవుతారు. ముందుకు వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకువస్తారు. వారి విశ్వాసం వలన ఇతరులు కూడా బలపడుతారు. సౌలు పౌలుగా మారిన తర్వాత యేసు క్రీస్తుకి అతని ప్రాణాన్ని అర్పించాడు. అతను యేసు క్రీస్తు కొరకు అతను బ్రతికాడు. మనకు తెలుసు ఫిలిప్పీలు 1:21 మనం చేస్తాం, మనం పాట పాడుతాం అప్పుడప్పుడు, నా మటుకైతే బ్రతికడే క్రీస్తు, చావైతే మేలు, అలాంటి స్టేట్మెంట్లు పౌలు చెప్పాడు. ఇంకా రోమీయులు 1:16 చెప్తారు, సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను, కాగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి తర్వాత గ్రీకు దేశానికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని మనం చూస్తాం. అది దేవుని శక్తి అనేది దానికి అంతం లేదు అని అతను హీ వాజ్ లైక్ ఎ మెసెంజర్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. దేవుని సువార్త గురించి అతను ఒక ప్రవక్త లాగా, ఒక మెసెంజర్ లాగా అతను మారాడు సౌలు నుంచి పౌలుగా వచ్చిన తర్వాత. మీకు తెలిసేమో అలాంటి వారు కొంతమంది సౌలు లాగుండి పౌలుగా మారిన వారు తెలిసేమో మీకు. వారు పౌలుగా మారిన తర్వాత వారి గురించి చెప్తారు, ఒరే నేను ఈ పాపాలు చేశాను. పౌలు చెప్తాడు మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్తాను. అతను చెప్తున్నాడు పాపుల్లో నేను ప్రధానుడను, ఐఎమ్ ది ఫస్ట్ ఆఫ్ ది సిన్నర్స్ అంటే చెప్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు ఎవరైనా పాపులను రక్షించడానికి వచ్చాడు. వారి పాపుల్లో అలాంటి పాపుల్లోనే ఐఎమ్ ది ఫస్ట్ వన్ అండ్ హీ కేమ్ టు సేవ్ మీ అలాంటి చెప్తా ఉంటారు. ఎలా చెప్తారు? ఎప్పుడు వారు మొత్తానికి మనసు మార్చుకుని యేసుక్రీస్తు దేవుని నమ్మితే క్రీస్తులోకి వస్తే అప్పుడు అలాంటి వారి మాటలకి ఎక్కువ వింటారు. అలాంటి వారి మాటలు ఫిలిప్పీలు 3:7 ఇలా రాయబడింది, ఆయనను ఏవేవి నాకు లాభకరమైన ఉండవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని ఎంత మనం చూస్తాం. అలాగే 8వ నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుని అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు ఆగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాధాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటలో సమానముగా ఎంచుకొని చెప్తాడు. You should know Christ and the power of the resurrection. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి మనకు తెలియాలి. అప్పుడు మనకు మారు మనసు వస్తుంది. అప్పుడు ఆయన మాటలు గాయకుంటాం, అప్పుడు ఆయన నమ్ముకుంటాం, అప్పుడు ఆయనలో బాప్తిసం తీసుకుంటాం, అప్పుడు ఆయన సంఘంలో మనం చేర్చబడతాం. God has
patience. God waited patiently for Saul. క్రీస్తు సౌలు కొరకు ఓపికతో కనిపెట్టి ఉన్నాడు. He knows what's the best time. దేవునికి తెలుసు stubborn people ని ఎలా చేంజ్ చేయాలో దేవునికి ఆ టైం బట్టి తెలుసు. చేంజ్ అయిన తర్వాత సహాయం చేసిన అందరికీ అన్ని విధాలుగా అయిపోయానని 1 కొరింథీయులు 9:20 రాయబడింది. యూదులను సంపాదించుకునేటకు యూదులకును యూదుని వలె ఇంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకునేటకు నేను ధర్మశాస్త్రమునకు దేవుని విషయమై ధర్మశాస్త్రము మార్చాలో, క్రీస్తులో ఎలా మార్చాలో అతనికి తెలుసు. అందుకనే యూదులకైతే యూదులుగా మాట్లాడాడు, తర్వాత అన్యులకైతే అన్యులుగా మాట్లాడాడు, ఎవరికి బలహీనంగా ఉన్న వారికైతే బలహీనంగా అయి మాట్లాడాడు అని చెప్తాం. హీ వాజ్ డౌన్ టు దేర్ స్టాండర్డ్స్. వారి దగ్గరికి ఎలా మాట్లాడాలో అతనికి తెలుసు, అందుకని అలాగే మాట్లాడాడు. ఇప్పుడు తెలిసింది when he changed his heart because he was like them before. ఎందుకంటే అట్టి వారిలాగా అతను ఇదివరకు ఉన్నాడు. వారు ఎలా మాట్లాడతారో ఎలా ఆలోచిస్తారో అతను తెలుసు. 1 కొరింథీయులు 11:1 చూస్తుంది. నేను క్రీస్తు పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనడి అని చెప్పడం చూస్తాం. ఎలాగైతే నేను క్రీస్తుని నడుచున్నాను మీరు కూడా అందరినీ కొరింథీయులకు రాస్తూ నన్ను నడుచుకోండి అని చెప్పడం చూస్తాం. సౌలు పౌలుగా మారిన తర్వాత హిస్టరీని చేంజ్ చేశాడు. హిస్టరీని ఎలా చేంజ్ చేశాడు అంటే ఉత్తరాల ద్వారా, అతని టీచింగ్స్ ద్వారా యేసుక్రీస్తు అందరికి చెప్పుతూ మొత్తం ప్రపంచాన్నే మార్చేశాడు. చెప్పారు 12 మంది అపొస్తలుల కన్నా ఇతను లేఖలు, ఇతను రాసిన ఉత్తరాలు ఎక్కువ వెయిట్ ఉండడం చూస్తున్నాం. అతని టీచింగ్స్ వల్ల, పౌలు టీచింగ్స్ వల్ల మీరు నేను సంఘంలో ఇలాగ ఉండాలి, దేవుని యందు ఇలాగ ఆరాధించాలి, దేవునికి ఇలాగ ఇవ్వాలి అని చెప్పడం వలన మనం చేస్తున్నాం. గలతీయులు 2:20 ఇలా రాయబడింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించిన వాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందులే విశ్వాసము వలన జీవించుచున్నాను అని చెప్తున్నాను. ఎందుకు? యేసుక్రీస్తు నన్ను ప్రేమించి దాని వల్ల నేను జీవించుచున్నాను, నా జీవితం నాది కాదు, నా జీవితం క్రీస్తు అని అర్పించుకున్నాడు. He was so stubborn in the beginning, but he changed later and he changed the history, and because of that we are here. Have the same zeal as Paul. మనం పౌలులాగా ఉండాలి క్రీస్తుయందు. అతను చెప్పిన నా మతుకైతే బ్రతుకుటే క్రీస్తు, చావైతే మేలు అని చెప్పడం, అలాంటి స్టేట్మెంట్ మనం కూడా చెప్పాలి. క్రీస్తు ఉండి ముందుకు వెళ్ళిపోవాలి. ఎప్పుడు అయితే చెప్పగలం? మనము క్రీస్తులో ఉంటే, మనకు క్రీస్తు తెలిస్తే. క్రీస్తుని తెలుసుకోండి, యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడని మీరు తెలుసుకోండి. ఆయనలోనే రక్షణ ఉన్నదని మనం తెలుసుకోవాలి. మనం మారు మనసు పొంది మన మనసు మార్చుకొని ఆయనలోని బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మనకి నిత్య జీవితము వస్తుంది అని బైబిల్ చెబుతుంది. అలా తెలుసుకుంటారని మా ఆశ, మా కాంక్ష. ఇప్పుడు వరకు చక్కగా విన్నందుకు మీకు మా హృదయపూర్వక వందనములు. చక్కగా వాక్యోపదేశం వినిపించిన జాన్ రిక్కీగుటం గారికి మా హృదయపూర్వక వందనములు. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 అండ్ 236-3722. ఇంతటితో ఈ రోజు కార్యక్రమం అంతంకు వచ్చినది. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం. అంతవరకు గాడ్ బీ విత్ యూ. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాయ్. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును, పరమ సంతోషము భక్తులకీయును. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం.
పరిమళ తైలము యేసయ్య నామం, భూమిలో సువాసన వీచెడి నామం, భూమిలో సువాసన వీచెడి నామం, యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పరమా భూమిలో మేలైన నామం, పరమా భూమిలో మేలైన నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.